నాకు చాలా బిజీగా ఉంటుంది. సో ఎందుకంటే నాకు అన్నం లేరు, ఒక్క చెల్లెలు. సో ఆడపిల్ల కాదని నన్నే పంపించాను. సో నేను వెళ్ళి ఆడికి పట్టుకొచ్చేసి నా మీద రూపాయలు ఇచ్చాను. అలాగే 2 రూపాయలు ఇచ్చాను. అట్లాగా రోజుకి దాదాపు 20 రూపాయలు సంపాదించుకుంది. కానీ అంతా నేను కష్టపడి ఉంటాను. మా చెల్లెలకి ఐస్ క్రీమ్ అని, స్నాక్స్ అని ఇలా చేసి ఇప్పుడు డబ్బులు దాచుకోవాలి. ఎందుకంటే సంక్రాంతికి ఆ తర్వాత పంటకి ఏమంటే ఎవరు నీళ్ళగా వెళ్ళిపోతారు, అడ్డులు వెళ్ళిపోతారు, బియ్యాన్ని ఖాళీ ఉంటే ఆ టైంలో నేను తీసుకోవచ్చు. సో సంక్రాంతి అనేది నా ఊరికి వస్తుంది. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి కాకినాడలో పంటగా అంటే ఇక చూసుకోగల పండగ వాతావరణం చూడాలి అంటే చాలా హ్యాపీగా ఉంది. సో అందరికి ప్రపంచంలో ఉన్న పిల్లలందరికీ అంటే మీరు ఈ పాట ఎక్కడ మీరు పాట మీరు చేయాలని కానీ ఏం ఎలా ఎలా ఫీల్ అయ్యా? మాట వినగానే నాకు చాలా చాలా ఆనందరిస్తుంది. అంటే ఈ పాట ప్రజల్లోకి వెళ్తే ఎంతో మంది మారుతారు. వాళ్ళ మైండ్ సెట్ పాట వినగానే సరే జిల్లి 3 గంటల్లో పాట అలాగే అయిపోయిన తర్వాత చాలా ఆనందంగా వస్తున్నాడు అనగానే ఎన్నో కార్యక్రమం రోజు బాగుంటుంది. అక్క చెప్పిన చదగా సీతక్క గారు చెప్పిన చదగా సాంగ్ పంపించాడు. నిజంగా చాలా థ్యాంక్స్ అక్క గారికి, అలాగే మా సోదరుడు కట్టం రఘునారాయణ డైరెక్టర్, అలాగే మొత్తం ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది శివమల్లెల కూడా థ్యాంక్స్ సో మచ్. మాట్లాడతా ఒక నెక్స్ట్ లెవెల్ కూడా చెప్తాను. సినిమా దీనికి సంబంధించి వేదిక మా తెలంగాణ గవర్నమెంట్ చేస్తాను. ఒక ఆడపిల్ల అంటే ఒక ఆడవాళ్ళని వాళ్ళందరినీ గవర్నమెంట్ అలా ఉద్దేశిస్తుందని మీరంతా ఊహించలేదు. ఎందుకంటే అడిగారు లేదంటే మీరే చెప్తే బాగుంటుంది. ఎందుకంటే